ప్రార్థన చేయండి. జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద సద్గురుభ్యో నమో నమః. సాందీపమధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ్. జలమాంబ మేలుకొల్పు. తెల్లవారెను మోకతిమిరం బెల్లపోయెను జ్ఞాన ఉదయం బల్ల ప్రబలం బాయతన మనసెల్ల స్థిరమాయ ఆత్మా మేలుకోవే. మూడు గుణములు మునిగిపోయెను ఏడు ధాతువులెను కబట్టెను ఏడ ఏమియు లేకపోయెను ఎరిగి మేల్కొనవే ఆత్మా మేలుకోవే. అష్టతనువులు అడవి బట్టెను అష్టమదములు ఘమికమణగెను కష్ట సుఖములు కాంక్షధీరెను ఘనత మేల్కొనవే ఆత్మా మేలుకోవే. అష్ట ప్రకృతులాటలుడిగెను అష్టపాశముల పుడె వీడెను ఇష్టమేమియు లేకపోయెను ఇప్పుడే మేల్కొనవే ఆత్మా మేలుకోవే. వాసనత్రయముదలిపోయెను ఈషణత్రయమిపుడే వీడెను విన్నదేమియు లేకపోయెను వేగ మేల్కొనవే ఆత్మా మేలుకోవే. సాగరంబుల చప్పుడుడిగెను వాద భేదము వదిలిపోయెను నాదమప్పుడే నశ్యమాయను నయమే మేల్కొనవే ఆత్మా మేలుకోవే. మండలములని మమత మానెను కుండలి స్థలి కూలిపోయెను పండు వెన్నెల భావమాయను పరగ మేల్కొనవే ఆత్మా మేలుకోవే. మనసు బుద్ధియు మరల జనియను మానిపోయెను జనన మరణము మమత ఏమియు లేకపోయెను మరియు మేల్కొనవే ఆత్మా మేలుకోవే. గురుడు శిష్యుండే కమాయను కులము గోత్రము లేకపోయెను కుడి ఎడములు సమమయాయను గురు తెరుకబోయ ఆత్మా మేలుకోవే. పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయను
బాగుగా శేషన్న భావము బయలులో గలస ఆత్మా మేలుకోవే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పులయాజులకు జై. విష్ణు ఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. మేలు కొనవే అంటే బాగుంటుందేమో లాస్ట్ లో, మేలుకోవే కంటే. అంతా ఒకటే. మేలు కొనవే అంటే బాగా దాటి వస్తారు. ఆడ గురువు లఘువు కావాలి కదా, మీ కొనవే కోవేనే రాలి ఆడ. ఎంతటిది గణం ఒకటే సరిపోతుంది. అది మేలు కొనవే కొనవే అంటే దానికంటే కోవే అనే ఏమో నాకు అట్లా అలవాటు అయిపోయింది. సరేలే సరేలే, మేలుకొనవే అనే ఉండేది. ఒక దాంట్లో అట్లా ఒక దాంట్లో ఇట్లా ఉంటాయి ఏమో. ఏ అన్నయ్య రాలేదా? జై గురు, అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్భయానంద బోధామృతంలో ఇక ఏమైనాయి, దివ్యాహం కూడా పోయిన తర్వాత, దివ్యాహం యొక్క వాసన కూడా పోయిన తర్వాత, శరీర ధర్మమైనటువంటి వాసనలు ఎట్లా సహజంగా వచ్చి మళ్ళా వదిలిపోయాయో, అట్లా ఆ దివ్యాహం నేను ఈశ్వరును అనే అహం మరియు ఏది సమిష్టిగా ఉన్నటువంటి సమిష్టి ఎరుక యొక్క అహం, ఆ స్థితిలో కూడా నేనే సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న ఈశ్వరుడు అనేది కూడా పోవాలి. ఎందుకంటే శరీర ధర్మమైనటువంటి పోయినాయి కనుక ఆ ఈశ్వరుడు విశ్వ సంబంధంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ వెష్టిగా అక్కడ సమిష్టిగా, ఇక్కడ జీవుల్లో నేను ఆత్మస్వరూపాన్ని అనున్నట్టే అదే చైతన్యమే సర్వవ్యాప్త బ్రహ్మంగా ఉన్నది కాబట్టి ఆ ఈశ్వర చైతన్యం కూడా విశ్వ సంబంధంగా ఉన్నటువంటి స్థితిలోంచి పోవాలి. దానితో తాదాత్మ్యత ఉంది కాబట్టి నీకు శరీరానికి తాదాత్మ్యత ఇంతకాలం ఏ విధంగా చేశావో జగత్తుకు ప్రపంచంతో తాదాత్మ్యత అట్లే ఆ సమిష్టిలో కూడా ఉన్నది, అది కూడా పోవాలి. విశ్వానికి సంబంధించిన వ్యవహారం కూడా లేకుండా పోవాలి అన్నాడు. అంతకుముందు జీవుడుగా ఉన్న ఇనుప సంఖ్యలు పోయి ఈశ్వరుడుగా ఉండేటువంటి బంగారు సంఖ్యలు వచ్చాయి. ఇవి సంఖ్యలే అవి సంఖ్యలే కాబట్టి విశ్వ సంబంధ అనుభవాల ఎడల విరక్తి రావాలి. ప్రపంచం తర్వాత ప్రపంచ సంబంధమైన అనుభవాలు ఏవేవైతే వచ్చాయో దాంతో పొందుతున్నటువంటి దాని ఆలోచనలు ఏవేమైతే ఉన్నాయో అవి కూడా పోవాలి. ఆ అనుభవాలు దాంతో పొందినటువంటి నీకేదైతే ఆ విషయాలు ఉన్నాయో వాటి పట్ల కూడా విరక్తి రావాలి. ఆ విరక్తి ఎట్లా రావాలంటే దానంతటా అదే రావాలి, దానంతటా అదే వదిలిపోవాలి. దాంట్లో అనుభవించడానికి ఏమీ లేదు అనేది నిశ్చయమై వదిలేయాలి. మన ప్రయత్నం లేకుండానే ఇక దాని పట్ల విరక్తి కలుగుతుంది. ఎట్లా ఇప్పుడు నీకు ఏదైనా పెట్టగా ఏం చేస్తున్నావు? కడుపు పట్టేంతగా తింటున్నావు, చాలా మిక్కుటంగా తిన్నావు అనుకో, ఇంకా పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తావు? విస్తరలో వదిలేయాల్సిందే. నువ్వెంత తినగలవో అంత తినగలవు. ఇంకా తినమని పెట్టారనుకో, ఇంకా అది నీకు బాగా నచ్చి ఇంకా కొంచెం తిన్నావు అనుకో, ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత, ఫుల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? అది ఎంత తీపి పదార్థమైనా ఉన్ని, ఎట్లాంటి పదార్థమైనా ఉన్ని, అది చాలా ఖరీదైన పదార్థం ఉన్ని, ఏ పదార్థం అన్నా కానీ ఆ పదార్థం నీకు అడుపు నిండే వరకే కదా. ఇంకా తర్వాత విస్తరలో వదిలేయాల్సిందే కదా. ఇక దాన్ని తీసుకునే పరిస్థితి ఉందా? లేదు. తీసుకునేంత వరకు తీసుకున్నావు. ఇక ఎక్కువైపోయినప్పుడు అక్కడ ఎటువంటి మధుర పదార్థాలు ఉన్నా నీకు ఉపయోగమే లేదు, అనుభవించి వదిలేశావు.
దాని మీద నీకు ఆసక్తి కలుగుతుందా? అట్లా ఏర్పడాలి. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ దివ్యాహం అంటే ఈశ్వర సంబంధమైన విశ్వ సంబంధమైన అహం, విశ్వ సంబంధమైన అహంతో ఉండి అక్కడ చిక్కుకొని ఉన్నాడు. ఆ చిక్కు నుంచి విడిపోవాలి. ఈ చిక్కు నుంచి విడిపోయేదే కాక ఆ చిక్కు నుంచి కూడా విడిపోవాలి. ఇక్కడేమో జీవ సంబంధమైన నీకు సంబంధమైన బంధాలతో కూడినటువంటి నేననే అహం, అక్కడేమో విశ్వ సంబంధమైనటువంటి అహం. అది పోతే ఆ చిక్కు నుంచి విడుదల కాగానే ఆ చిక్కు నుంచి ఎవరు విడుదల చేయాలి? నువ్వు విడుదల కావాలి అంటే నీ గురు సహాయం చేత నువ్వు ఈ రెండింటిని దాటినటువంటి స్థితిలోకి పోవాలి. కాబట్టి ఆ చిక్కు నుంచి విడిపోవాలన్నమాట. ఆ అనుభవం రాగానే అది అవే వదిలిపోవాలి. తినగా తినగా ఎట్లా వదిలేసావో విచారణ చేయగా 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 నీ స్వరూప స్థితిలో స్థిరపడుతూ ఆ స్థితిని కూడా వదిలేసే స్థితి, ఆ స్వరూప స్థితిగా ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మగా ఉన్న నువ్వే బ్రహ్మమైనటువంటి ఆ బ్రహ్మస్మి అన్న స్థితిలో నుంచి కూడా విడుదల కావాలి. విడుదలైతే ఆ తర్వాత ఇంకా ఈ తినేది ఎట్లయితే వదిలేసావో ఆ తర్వాత నీకు తెచ్చి ఇప్పుడు పూర్తి ఫుల్గా భోంచేశాడు, మామూలు ఆహారమే తిన్నాడు అనుకో, ఇక బ్రహ్మాండమైన ఆహారం ఉందబ్బా, ఇదో బిర్యానీ ఉంది లేకపోతే ఇంకోటి ఉంది అన్నాడు అనుకో, ఇక ఏది ఉంటే వానికి ఏం అవసరం? ఆల్రెడీ ఏది తిన్నాడో దాంతో నిండిపోయింది. మామూలు ఆహారం కానీ అది ఇట్లాంటి ఆహారం కానీ లేకపోతే మధురంగా ఉండే ఆహారం కానీ ఏదైనా కానీ ఇంక అనవసరం. ఆ తర్వాత ఎంత మధురమైన పదార్థాలైనా సరే నువ్వు పెద్ద వద్దు పో అంటావా లేదా? ఇంకా ఆసక్తి లేదు. ఆసక్తి ఉండదు. తినాలని బలవంతంగా పెడుతున్నా కూడా వద్దు అని విసిరి కొడతావా లేదా? బలవంతంగా ఒకవేళ పెడితే విసిరి కొడతావు, వద్దు నాకు అని. అలా అవ్వాలి, అలా సహజంగా అయిపోవాలి. ఇంకా ప్రాపంచిక విషయాలు ప్రపంచానుభూతితో పొందినటువంటి వాటితో కానీ ఇటు జీవుడుగా పొందింది కానీ అటు సమిష్టి ఎరుకగా నేనే బ్రహ్మమును అన్నటువంటి స్థితి కూడా లేదు. ఇది వద్దు. అది రెండుటి దాటుకున్నటువంటి స్థితిలో ఈ జగత్తుతో ఏర్పడి ముడిపడి దీనితో పాటు జీవుడుగా వచ్చే స్థితి కంటే ముందు ఏముందో కేవల బయలుగా ఉన్న స్థితిని గురువు చేత ఎరిగించబడి నువ్వు ఆ స్థితిని పొందాలి. అది సహజమైపోవాలి. అటు నుంచి మళ్ళీ ఇంకోరు మెలకువ చేసే స్థితి ఉండదు. ఒకసారి గురువు మెలకువతో మేల్కొని ఉన్నవాడు తాను లేనెరుకలో వచ్చి లేనెరుకలో ఈ సర్వ వ్యవహారము జరుగుతుంటే ఇదంతా కలలా జరుగుతున్నది వచ్చి అనే భావంతో స్థిరపడిపోతాడు. చివరి దశలో అది కొంచెం ఒత్తిడి చేస్తుంది. అవును, ఏదైనా అంతే కదా, ఇంకా తింటున్నావమ్మా, నీకు ఆ కోరిక ఉందమ్మా, చివరిదాకా వాంతి వచ్చేదాకా తినేలాగా పని చేస్తుందా లేదా? ఇది చూడండి, శరీరం నిండిపోయింది, కడుపు నిండిపోయింది భౌతికంగా. అక్కడేమో మానసికంగా తినేయాలనే కోరిక ఉందట. శరీరం భౌతికంగా నిండిపోయినప్పటికీ మానసికంగా తినాలనే కోరిక ఉంది. తింటున్నావమ్మా, ఇంకా తింటున్నావమ్మా, ఆ కోరిక తీరలేదు కాబట్టి చివరిదాకా తినాలని తింటూనే ఉంది. మనసులో ఉంది ఆ కోరిక, శరీరంలో లేదు. శరీరం అయిపోయింది. శరీరంలో కడుపు నిండితే పొట్ట నిండితే అయిపోయా. కానీ మనసులో ఆ కోరిక పనిచేసి వాంతి వచ్చేదాకా తినింది. ఇక వాంతి వస్తే మళ్ళీ దాని మీద ఇష్టం పుడుతుందా? అట్లా తిను అని ఎట్లా ఒత్తిడిగా పనిచేయడం అంటే అది. అంటే వాళ్ళకి శరీరం నిండింది, మనసులో పోలే. నాయన ఒక ఉదాహరణ చెప్పేవాడు, ఇప్పుడు గుర్తొస్తుంది అది. ఒక ఆమె దీంట్లో నాయన చిన్నప్పుడు కొన్నాళ్ళు అక్కడ చదువుకున్నాడు, నరసింపల్లిలో. పూర్వం మా తాతగారి నాయనళ్ళ ఊరు అక్కడ కదా అటువైపు. అందువల్ల కొన్నాళ్ళు అక్కడ చదువుకున్నాడు. ఆడ ఒక ఆమె ఉండంట, ఇది
ఏదంటే ఇదంటే వస్తుంది, అదంటే వస్తుందమ్మా. మనకు ఇది వస్తుంది, అది వస్తుంది, కానీ ఉగాది ఊరికే వస్తుంది, ఏడాదికి ఒకసారి వస్తుంది. ఆ ఉగాది వచ్చేది ఎప్పుడో ఏడాదికి ఒకసారి అని ఇట్లా పోయి ఒకటి అట్లా పోయి ఒకటి సాయంత్రానికి 40-50 ఓలీలు తింటానంట. దానివల్ల రాత్రి తేవతాయి, రుబ్బురుగుండులాగా పొర్లించి ఈ పసురు కట్టు వైద్యుని పిలుచుకొచ్చి ఆ పసురు నూరే వైద్యుడు ఉంటాడే ఆయన నూరి ఏమేమో పోసి నానా తిప్పలు పడి ఆ వామిటింగ్ అయ్యేటట్టు వేదులు అయ్యేటట్టు ఏదో చేస్తున్నారంట, నానా తిప్పలు పడి. ఇదంతా ఎట్లా అంటే శరీరం కాదు, మనసులో ఇది పోలే. ఆ ఉగాది అంటే ఏదో వస్తుంది, ఉగాది అంటే ఊరికే వస్తుంది, ఆ సంవత్సరానికి సంవత్సరానికి మళ్ళీ వచ్చేదంటే అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఓలీలు చేసుకోవడం. ఓలీలు అంటే అవే, అందరికీ అర్థమవుతుందో లేదో, ఉగాది నాడు చేసే భక్షాలు. అనంతపురం జిల్లాలో అయితే ఓలీలు అంటారు, కర్ణాటకలో ఓలీలు అంటారు, మిగిలిన భక్షాలని వేరు వేరు పేర్లతో పిలుస్తారు. అట్లా తిని వాంతి వచ్చే వరకు, వాంతి కూడా రాకుండా కడుపు ఉబ్బరం అయిపోయి వైద్యుడు వచ్చే వరకు తినడము. అంటే ఎందువల్ల అది అంటే మన శరీరం నిండిపోయినా మనసులో పోలేదన్నమాట కోరిక. మనసులో కోరిక అట్లా పనిచేస్తుంది, కావాలి తినాలి అనే ఇష్టం అనేది. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల వాంతి వచ్చేదాకా తినమైంది, ఒత్తిడి చేసింది. అప్పుడు దాకా తింటావు, వాంతి వచ్చేసింది, ఏమవుతావు, ఇంకొద్దంటావు, అది వదిలేస్తుందిలే. అదే వదిలేయలేదు, అది సంగతి. ఇంక మళ్ళీ దాని గురించిన ప్రస్తావన ఎట్లవుతుంది ఇంకా మళ్ళా కొన్నాళ్ళ నుంచి మళ్ళా. కాబట్టి ఏది మనసులో ప్రేరణ కలిగిస్తుందో, ఏది దాని పట్ల ఇంకా కావాలనే కోరిక ఉందో దాన్ని లేకుండా చేసుకోవాలి. అదేమిటి, కడుపు నిండింది అయిపోయా, నువ్వు తినడం దేనికి, శరీరంలో కడుపు నిండడానికి అది తింటున్నది, దాని వరకే తినాలి. దాని మీద ఆశ ఇష్టం ఉంది కాబట్టి బస్తాడేస్తే అది ఉంటుందా, ఉండదు. అది తనకు తెలియకుండానే జరుగుతుంది. ఆ వాంతి అనేది నీకు తెలిసి వస్తుందా, ఏమన్నా అర్థమైందా? మరి నేను ఉండి నీకు ఎక్స్ప్లెయిన్ చేయబట్టి స్థిరమవుతుంది. మీరు రాసుకుంటే మీకు రాదుగా, చదువుకుంటే రాదుగా అని చెప్తున్నారు గురువుగారు. నేనుండి మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి వివరించబడితే, ఎవరెవరికి వారి గురువు ఉండి వారి గురువు ఇదంతటినీ అనుభవపూర్వకమైన దాంతో విచారణ జరిపి మీకు లేకుండా చేయడంలో, మిమ్మల్ని లేకుండా చేయడంలో, అంటే మీరు ఆఖరి దశకు పోయి ఇంకా ఇది అది రెండింటినీ, నేననే అహము, విశ్వమనే అహము, ఈశ్వరుడనే అహం కూడా పోగొట్టుకున్న తర్వాత అఖండ ఎరుకు కూడా లేదు. ఆ లేకుండా అయిపోయిన తర్వాత తాను లేడు, గురువు లేడు. ఆ లేకుండా చేయడానికి తనకు తానుగా కలిగేది కాదు, అది ఈ గురువు చేత విచారించబడి, గురువు చేతనే వివరించబడి నీకు తెలియబడేది అది. కాబట్టి మీరు ఊరికే రాసుకుంటే లేదంటే చదువుకుంటే ఆ విషయం వస్తుంది అందులో. కానీ ఏదైతే గురువు అనుభవపూర్వకంగా పొందినటువంటి స్థితి ఉందో, తాను లేనటువంటి స్థితి, ఈ రెండింటినీ వదిలినటువంటి పిండ బ్రహ్మాండ ఎరుకలన్నీ రెండు వదిలినటువంటి స్థితి రావాలంటే అది గురువు చేత ఆ స్థితిలోకి దాటుకోవాలి. ఇక మౌనవాణి 31వ అంశము, ఇదే ఆఖరిది ఈ గ్రంథంలో. శ్రీ బలరామకృష్ణయ్య గారు రాసిన కాగితంలోని శిష్యులు చదువుతున్నారు, స్వామివారు వివరిస్తున్నారు. శ్రీ కంఠమనేని వెంకటేశ్వరరావు గారి మీద స్వామివారి మౌన ప్రభావం గురించి శ్రీ బలరామకృష్ణయ్య గారి ఇంట్లో వివరించడం జరిగింది. బలరామకృష్ణయ్య గారు రాసినటువంటి నోట్స్ అనేది అది కూడా వాళ్ళు ఆన్లైన్లో పెట్టారు, ఆన్లైన్లో ఉంది, నేను ఓపెన్ చేసి చూశాను. అది అప్పుడప్పుడు గురువు గారు పెడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి వాక్యాలన్నింటినీ రాసి పక్కన పెట్టాడు ఆయన సపరేట్గా. దాని పేరు అదే పెట్టారు, నెట్లో వాళ్ళు పెట్టారు, బలరామకృష్ణయ్య గారి నోట్స్ అంటే రాసుకున్నది అని ప్రత్యేకంగా ఉంది దాంట్లో, వాళ్ళ యొక్క లిస్ట్లో. అట్లా బలరామకృష్ణయ్య గారు
రాసిన కాగితంలోనిది శిష్యులు చదువుతున్నారు. శిష్యులు చదివి ఆ చదువుతుంటే స్వామివారు వివరిస్తున్నారట. ఆయన రాసుకున్న దాన్ని చేస్తే స్వామివారు దాన్ని వివరిస్తుంటే కంఠమనేని వెంకటేశ్వరరావు గారు మీద స్వామివారి మౌన ప్రభావం గురించి శ్రీ బలరామకృష్ణయ్య గారు ఇంట్లో వివరించడం జరిగింది. వారు మాట్లాడిన దానికంటే ఎక్కువ శక్తివంతంగా పనిచేయును అని చెప్తున్నారు ఆయన. స్వామివారు మామూలుగా మాట్లాడిన దానికంటే మౌనంగా ఉన్నప్పుడే ఎక్కువ శక్తివంతంగా పనిచేసింది వాళ్ళకి. అంటే పనిచేయును మౌనవాణి అంటే ఇదే. మౌనవాణి పనిచేయును అంటే ఏం పని చేస్తుంది? తాను లేనటువంటి స్థితిలోకి పోయిన తర్వాత, వ్యవహార జగత్తు అంతటినీ పోగొట్టుకున్న తర్వాత, ఆ మౌనం కూడా ఎటువంటి మౌనం? నిర్వాసన మౌన ముద్రా స్థితిలోకి పోయిన తర్వాత దాన్ని గురించి గుర్తించి తాను ఆ అనుభవ స్థితిలోకి శిష్యుడు పొందాలి అంటే అటువంటి మౌనం తనకు రావాలి. ఎటువంటి మాట్లాడకుండా ఉండే మౌనంతో పాటు మనస్సులో కూడా నిర్వాసితమైనటువంటి నిర్వాసన మౌనముద్రా స్థితిలోకి రావాలి. ఆ పనిచేయని మౌనవాణి అంటే అదే. ఏం పని చేస్తోందంటే అది పనిచేస్తుంది. ఆ స్థితిని తెలిసిన తర్వాత పనిచేస్తుంది. ఇది వరకు మామూలుగా బోధ చెబుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మౌనంలోకి వెళ్ళినాక, మౌనం అలవాటు పడ్డాక శిష్యులు వచ్చి అడుగుతారు కదా. ఇప్పుడు మౌనంలో మాట్లాడే పని లేదు కదా. అందుకని ఇంతకుముందేమో బోధ చెబుతున్నారు. అందరూ బోధ అర్థమైన తర్వాత బోధ స్థితి తెలియబడిన తర్వాత, బోధ స్థితిలోకి పోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతోంది అని అంటే మౌనం స్థితిలోకి వచ్చారు. మౌనం అలవాటు పడిన స్థితిలోకి వచ్చారు. అంతకుముందు బోధ చెబుతున్నారు, బోధ వింటున్నారు, అడుగుతున్నారు, సందేహ రహితమయ్యే వరకు అడిగారు. అడిగిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా మౌనం అయిపోయారు. ఆ లేని స్థితిలో ఏదైతే ఉందో ఆ స్థితిలోకి వాళ్ళు కూడా దాటుకున్న తర్వాత మాట్లాడే పని లేదు కదా. మాట్లాడే పని దేనికి? మాట్లాడుతున్నది ఏది? మాట్లాడేది లేదు. మాట్లాడకుండా ఊరికే ఉండి లోపల మళ్ళీ సంకల్పకాలు జరుపుతున్నటువంటిది ఒకటి ఉంది కదా, అంతరంగం. అది కూడా నిర్వాసనం అయిపోవాలి. అందులో మళ్ళీ ఏ కదలికలు వచ్చినా ఆ మౌనానికి అర్థమేమి లేకుండా అవుతుంది. అందుకని స్ఫూర్తిని ఇస్తాము. స్ఫూర్తిని ఇచ్చినప్పుడు అందిన దానికన్నా మామూలుగా చెప్పిన దానికి ఎంతో తేడా ఉంది. మామూలుగా చెప్పిన దానికి దీనిలో స్ఫూర్తి పొంది ఆ గురువు గారి చేత స్ఫూర్తి పొందినటువంటి ఆ స్ఫూర్తిని అందుకున్నప్పుడు ఆ చెప్పిన దానికి ఎంతో తేడా ఉంటుంది. అది ఆయన చెప్పేది. ఆ కంఠమనేని వెంకటేశ్వరరావు గారు ఆ వాక్యం చదువు అంటే శిష్యుడు చెబుతున్నాడు, మౌనంలో ఉన్నప్పటికీ నీకు నాలో గల చైతన్యం ఉండే విశ్వాసాన్ని బట్టి మాట్లాడిన దానికంటే మీ ఎడల మౌనం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అని చెప్పాడు శిష్యుడు. మౌనంలో మీరు ఉన్నప్పటికీ, ఆ గురువు గారు మౌనంలో ఉన్నప్పటికీ నీకు నాలో గల చైతన్యం ఉండే విశ్వాసాన్ని, నాలో ఎంత విశ్వాసం ఉందో చైతన్యంతో ఏ చైతన్యం గురించి మొత్తం అంతా విచారణ చేసి ఆ చైతన్యం లేనిది, అది కేవలం తనలో కలిగినట్టు మూలం లేకనే గుర్తించే ఎరుక రూపంలో వచ్చినటువంటిది అది అని అది తెలిసినటువంటి తర్వాత ఆ విశ్వాసాన్ని బట్టి మాట్లాడిన దానికంటే మీరు ఏ విధంగా మౌనం అయిపోయారో అది నా దగ్గర చాలా శక్తివంతంగా పనిచేస్తోంది అంటే అది అవగాహన అయిపోయి తాను కూడా ఆ విధంగా అయ్యాడు మౌన స్థితిలోకి. మరి ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవడంలో విడగొట్టి మళ్ళీ ఇంకోసారి చదువు అన్నాడు. దాన్ని గురువు గారు అన్నారు, మళ్ళా దాన్ని విడగొట్టి అర్థం చేసుకోవడంలో ఒకసారి మళ్ళీ చదువు అంటే మౌనంలో ఉన్నప్పటికీ మీ యొక్క విశ్వాసమును బట్టి వారు మాట్లాడిన దానికంటే ఎక్కువ శక్తివంతంగా పనిచేయను
అనే మాటను మళ్ళా ఒకసారి చదివారు. కంఠమనేని వెంకటేశ్వరరావు గారు అనే సద్భక్తుని కుటీరమున స్వామివారు కూర్చొని మౌనంగా ఉండగా వెంకటేశ్వరరావు గారు స్వామివారిని అనుసరించిన వెంటనే తాను అనంత స్థితిలోకి వెళ్తూ ఉండగా ధ్యానం ద్వారా వారి అనుభవంను ఇతరులకు చెబుతూ ఉండేవారు. అందువల్ల ఏం చెప్తున్నారు? ఆయనకు ఆ సద్భక్తుని యొక్క కంఠమనేని వెంకటేశ్వరరావు ఇంట్లో ఉన్నప్పుడు ఈయన మౌనంగా ఉంటే వెంకటేశ్వరరావు గారు స్వామిని అనుసరించి ఆ వెంటనే తాను కూడా అనంత స్థితిలోకి వెళ్తూ ఉండగా, అనంత స్థితిలోకి వెళ్ళడము అంటే తాను వ్యష్టిగా సమిష్టి బ్రహ్మముగా లేకుండా అనంతంగా ఉన్నటువంటిది ఏది ఉందో ఆ బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఇంకా అక్కడ మాట లేదు, నిర్వాసన మౌనముద్ర స్థితిలో ఉన్నటువంటి స్థితిలో తాను కూడా పోయి వెళ్తూ వారి అనుభవం ఇతరులకు చెబుతూ ఉండేవారు. అప్పుడు ఏ అనుభవం ఏ విధంగా చేయాలి, ఏ విధమైనటువంటి ధ్యానం నిజానికి అది ఈడ కార్యక్రమం 3 రోజులు చెప్తే 3 రోజులు ఉదయం లేస్తానే స్నానపానాదులు అయిపోతానే పూజారి వెంకటేశ్వర గారు ఏం చేశారు? పరిపూర్ణ అచల ధ్యానం అనే దాన్ని మనసులో దాన్ని భావన చెందుతూ నిశ్చలంగా కూర్చొని పూర్వమేవ నిరాళంబం అది చదివారు. అన్ని దిక్కుల్లోనూ ఏమీ లేదు, పైన కింద ఏమీ లేదు, లోపల బయట ఏమీ లేదు, అంతటా ఏమీ లేదు అనే స్థితి భావనలో కుదిరి ఏమీ లేదు, సర్వత్రా ఏమీ లేదు, అచలం తప్ప మరి ఏమీ లేదు అనే భావస్థితి వచ్చే వరకు భావన చెందుతూ ఆ గురువాక్యాన్ని గుర్తు చేసుకొని చదువుకుంటూ ఉండమని చేశారు. అది 3 రోజులు కూడా ఉదయం పూట అది జరిగింది. 3 రోజులు అర్ధగంట ఉన్నారు. దాంతోనే కార్యక్రమం మొదలుపెట్టాం. అక్కడ త్రికాలదర్శి అయిపోతాడు. బ్రహ్మాండ, పిండాండ, బ్రహ్మాండ, విశ్వాండ 3 కాలాలని గుర్తించగలిగేటువంటి స్థాయిలో ఉంటాడు కాబట్టి అప్పుడు చుట్టూ పూర్వమేవా నిరాలంబం, ఆగ్నేయం నిర్గుణం తదా, దక్షిణే నిత్యశుద్ధంచ, నైరుత్యో నిరుపద్రవం, పశ్చిమే నిష్కలంచైవ, వాయువేచ నిరంజనం, ఉత్తరేచ నిరాకాశో, ఈశాన్యో నిర్మలో భవేత్, ఊర్ధ్వమేవా నిరాకారం, అదచ్చ నిర్వికారకః, అంతర్బహిశ్చ సర్వత్రా అచలోయం సనాతనః. అంటే ద్వాదశాంతాన్ని పొందుతాడు అక్కడ. దాని భావాన్ని తాను ఆ భావం ఏమిటి, ఆ మంత్రం భావం ఏమిటంటే ఏమీ లేదు, ఎక్కడా ఏమీ లేదు, ఉన్నదని భావించిందంతా కేవలం లేని కలలోనే ఉన్నట్టుగా భావించిన కళ. ఇదంతా ఈ విశ్వమే లేనప్పుడు ఏముంది? ఈ దిక్కులతో సహా సర్వము లేనప్పుడు ఉన్నది ఏదో అంతటా వ్యాపించి ఉన్నది అక్కడే ఉన్నది. అది ఏమిటంటే అది అచలంగా ఉన్నది, పరిపూర్ణంగా ఉన్నది. ఈ పరిపూర్ణంగా ఉన్నది అంటే ఎందుకు అన్నారంటే ములుగుచ్చేదానికి సందు లేదు కాబట్టి పరిపూర్ణంగా ఉన్నది, మరొక దానికి అవకాశం లేకుండా ఉన్నది అని ఆ ఇతరులకు చెబుతూ ఉంటే ఇదిగో అది దానికి ఒక ఉపమానం చెప్పారుగా. ఆ ఉపమానం ఏమిటంటే పనిచేయని మౌనం అని. మౌనంలో ఉన్నప్పుడు మనం గనక విశ్వాసంతో ఆయన మాట్లాడిస్తే విడి మాటల కన్నా కూడా మౌనంగా ఉన్న మాట శక్తివంతంగా వారి మీద పనిచేస్తాయి. దానికి ఉపమానం ఎవరిని చెప్పారంటే కంఠమనేని వెంకటేశ్వరరావు గారిని చెప్పారు. ఆ టైంలో ఆయన దగ్గర ఉంటే ఏమవుతుందంట అంటే ధ్యానం ద్వారా తాను అనంత స్థితిలోకి వెళ్తూ ఉండడం జరుగుతుంది. ఆ అనుభవం ఇతరులకు చెబుతూ ఉండేవారు. ఆ అనంత స్థితిలో కూడా ఆయన వెళ్ళేవారట. ధ్యానం ద్వారా అనుభవం ఇతరులకు చెబుతూ ఉండేవారు వెంకటేశ్వరరావు గారు. కంఠమనేని వెంకటేశ్వరరావు గారు అనే సద్భక్తుని కుటీరంలో స్వామి కూర్చొని మౌనంగా ఉండగా అది జరిగిందట. స్వామి వారిని అనుసరించిన వెంటనే చూసావా తాను అనంత స్థితిలోకి వెళ్తూ ఉండేవారని స్వామి చెప్పేవారు. మౌనంలో నన్ను వెంబడించినప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారు? అనంత స్థితిలోకి వెళ్ళిపోయారు. మాట్లాడిన దానికంటే ఎక్కువ పవర్ఫుల్గా పనిచేస్తోంది మౌనం. అంటే మాట్లాడిందంతా బాక్యంలో ఉంది, మౌనం అంటే అంతరికంగా ఉంటుంది కదా. నన్ను ఆశ్రయించిన వారు నా స్థితిలోనే ఉంటారు కదా. ఇప్పుడు ఆ వెంకటేశ్వరరావు గారి స్థితి అట్లా ఉంది, అనంత స్థితి. ఈ మౌనం ఇప్పుడు నేను అనుభవిస్తున్నానా
ఆయనది కూడా అదే స్థితి. ఆ అనుభవ స్థితి తనను పడుకోనియదు. ఆ అనుభవ స్థితి ఏం చేస్తుంది? అనుభవ స్థితి అలాగే భావనలో ఏమీ లేదు, ఇంకా భావనలో భావించేది కూడా లేదు. వికల్పాలు వచ్చేదంతా మనసు చర్యల్లో జరుగుతుంది కాబట్టి మనసు స్థితిని దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి మౌనం అది. ఆ మౌనంలో ఇంకేమీ ఆ అనుభవ స్థితి, ఆ మౌనంలో వచ్చినటువంటి అనుభవ స్థితి ఏదైతే ఉందో అప్పుడు నీకేమీ కనపడలే. జగత్తు నువ్వు భావించినటువంటిది ఏమీ లేదు ఇంకా. నిర్వాసన మౌనం అంటే అది. ఆ మౌనము ఆ అనుభవ యొక్క అనుభవ స్థితి ఏం చేసింది? పడుకోనివ్వదు, కూర్చోనివ్వదు, కాళ్ళు చేతులు లాగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రారంభ కర్మ అనుసారంగా జరుగుతున్నాయి. దేహ బాధలు అపర అని రెండు తత్వములు అనగా ఆత్మభావం జీవభావంలో కలిగేది ఏంటంటే, నేను మౌనంలో ఉన్నప్పటికీ నీకు నాలో గల చైతన్యం నందుండే విశ్వాసాన్ని బట్టి మాట్లాడిన దానికంటే నీ యందు నా మౌనం శక్తివంతంగా పనిచేసింది. అంటే గురువుగారి యొక్క మౌన స్థితే తాను పొందినటువంటి స్థితిలో ఉంటే ఈ మాట్లాడి చెప్పిందంతా ఇంతకాలం చెప్పింది ఏంటి అంటే, ఇదంతా విచారణ మొదలుకైన కాటి నుంచి సాధకుడి దగ్గర మొదలైనప్పటి నుంచి తాను రహిత స్థితిని పొంది తాను గురువు ఏ విధంగా నిర్వాసన మౌనముద్ర స్థితి లేకపోయినాడో తాను ఆ స్థితి లేకపోయే వరకు జరిగిన మొత్తం పరిణామాలన్నీ వ్యవహారంగా జరిగినాయి. వ్యవహార స్థితిలో జరిగినటువంటివి లేకుండా అయిపోయినాయి. ఇంకా ఆ లేనటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా బాగా వేగంగా అయిపోయి ఇంతకాలం చేసేటివేమో తాను సాధకుడుగా సాధనలేకి తీసుకొని తన అనుభవంలో మళ్ళా అనుభూతి పొందుతున్నటువంటి స్థితిలో ఉంది అదంతా. ఇంకా అనుభవాలు సాధనలు పోయిన తర్వాత ఉన్నటువంటి స్థితిలో ఏది బాగా ఇంకా ఈ మాటలు ఈ విచారణ వీటన్నిటికంటే ఆ అనుభవ స్థితి పొందినప్పుడు కలిగిందే అది బ్రహ్మాండంగా ఉందంట. అది ఇంకా దానికి శక్తివంతంగా పనిచేస్తుందంట. అది శక్తివంతంగా అంటే ఇంక లేదు, తాను మౌన స్థితిలో ఏదైతే నిర్వాసన మౌనంగా గురువు గారు ఏ విధంగా ఉన్నారో ఆ పద్ధతిలో తాను కూడా లీనమై ఉంటే అనంత విశ్వము స్థితి అనేది కూడా దాటి పరిపూర్ణంగా అచలంగా కదలని స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి అయిపోయారు. అది శక్తివంతంగా పనిచేస్తుంది. అని అంటే ఆ నిజానికి అక్కడెక్కడో ఒక చోట వచ్చిందే ఉద్వాసిష్టంలో వచ్చినట్టు పరిపూర్ణం ఊరికే ఉండదు, పని చేయదు, ఊరికే ఉండదు అన్నట్టు. నిజానికి పరిపూర్ణం పనిచేయడము అని అంటే పని ఏమి చేయదు. పరిపూర్ణం పనిచేస్తే ఈ ముద్ర ఈ తీవ్రమైనటువంటి నిర్వాసన మౌన ముద్ర స్థితిలోకి తెస్తుంది అంతే. అది ఆ విధమైన పని చేసిండేది ప్రత్యేకమైనటువంటి స్థితి కాదు. తాను ఏ అనుభవము లేనటువంటి అనుభవరహిత స్థితిని పొందడానికి ఆ భావన పనిచేసింది. అట్లా శక్తివంతంగా పనిచేసింది. ఆ అనుభవ స్థితి తను పడుకునేది కూర్చొనేది ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇవన్నీ శరీరంగా లాగుతూ ఉన్నా ఏం చేసినప్పటికీ ఏమిటి గుర్తొస్తుంటుంది? ఆ బలంగా పనిచేస్తున్న స్వామివారి అనుభవ స్థితి ఏదైతే తనలో కలిగిందో అదే స్థితి మౌనంగా ఉన్నప్పుడు కలిగినటువంటి స్థితి. ఇక్కడ స్వామివారి స్థితిని మెహర్ బాబా వారు చెప్పినట్టు మౌనంలోనే ఇవ్వబడును, మౌనంలోనే పుచ్చుకొనబడును అనే వాక్యంతో సరిపోతుంది. మౌనంలోనే ఇవ్వబడును, మౌనంలో పుచ్చుకోబడును అనేది దక్షిణామూర్తి సనక సనందనాథులకు మధ్యలో జరిగింది కూడా అదే. ఆయన మౌనంగానే చెప్పాడు, ముద్రలో చూపిస్తూ చెప్పాడు ఏమీ లేదు అని. మూలం లేకుండా వచ్చినటువంటిది ఏమీ లేదు, అంతా కేవలం బయలు మాత్రమే ఉన్నదనే అర్థం వచ్చే విధంగా చెప్పినటువంటి మౌనం అది. మౌనంతోనే సూచన చేశారు, మౌనంతోనే వీళ్ళు గ్రహించారు. ఆ వాక్యంతో సరిపోతుంది. ఇక ఎండుటాకు ఇనపగుండు, ఇప్పుడు మళ్ళా ఎండుటాకు ఇనపగుండు తెచ్చారు. ఇనపగుండుదైతే మనం అనుకున్నాం, దానికి ఏమీ లక్షణం లేకపోయినప్పటికీ దాని యొక్క పక్కన ఉన్న దాని స్వభావం చేత దాంట్లోకి తాత్కాలికంగా ఆ స్వభావాన్ని తీసుకున్నప్పటికీ మళ్ళా పక్కన పెడితే యథాతథంగా
పూర్వపు స్థితి లేకుంటుంది. నిర్భయానంద స్వామి వారి సాధనానుభవాలు రాసిన కాగితాలను ఓ శిష్యురాలు చదువుతున్నారట. ఈ కాగితాలను, ఈ అనుభవాలుగా రాసినటువంటి కాగితాలను చదువుతుంటే స్వామివారు దానిని మళ్ళీ వివరిస్తున్నారు. ఏమనంటే, సద్గురువు అయినటువంటి హజరత్ బాబాజాన్ పూనాలో ఉండేవాడు ఆయన. ఇలా మొరపెట్టుకున్నాను. ఆయన దగ్గరికి కూడా వెళ్ళాడు కదా ఈయన. తాజుద్దీన్ బాబా దగ్గరికి కూడా వెళ్ళాడు. ఉత్తర భారతదేశంలో ఉండేవాడు ఆయన. అమ్మా, దీనిని అంటే ఈ శరీరాన్ని ఏం చేసుకుంటావో నాకు తెలియదు. నీ కర్పణ అగుచున్నాను. ఈ దేహం నీ కర్పణ చేయుచున్నాను అని మొరపెట్టుకున్నాను. అంతటా ఆ తల్లి కరుణామూర్తి దయామయి ప్రేమమయి సమాధానం ఇచ్చింది. ఎన్నుటాకు గాలికి అటు ఇటు కదులుతూ ఉంటుంది. దానిలో శక్తి లేకపోయినా, ఎండుటాకు వృక్షము నుండి శక్తిని తీసుకోలే. వృక్షంలో దానికి ఉన్నప్పుడు కదులుతూ ఉంది. ఇక అప్పుడేమో వృక్షంలో శక్తి ఉంది, గాలి ఉంది. గాలి ఉన్నప్పటికీ దానికి తట్టుకొని ఉంది. అది ఎండుకుంటూ అయిందనుకో, ఎండింది, కొంచెం ఎండు లక్షణాలు వస్తానే గాలి కిందికి పడిపోయింది. కిందికి పడిపోయిన తర్వాత కూడా ఓ గాలి తోలుతోంది. గాలికి అది కదులుతోంది. తనలో ఏ శక్తి లేదు. తనలో ఆ చెట్టు అంతకుముందు చెట్టుకు గరుచుకొని ఉన్నప్పుడు ఉన్నటువంటి శక్తి లేదు. ఏ రకమైన, అంతకుముందు ఏమో కొన్నాళ్ళు తట్టుకుంది దానికే గరుచుకొని. తర్వాత కొంచెం పండుటాకైతేనే రాలి కింద పడి, పూర్తి కింద పడిన తర్వాత పూర్తి ఎండింది. ఆ చెట్టుతో అనుబంధం కూడా లేదు. ఆ చెట్టుతో వచ్చేటువంటి శరీరం లేకొచ్చేటువంటి, తన ఆకు లేకొచ్చేటువంటి ఆ పత్రహరితం కానీ, దాని బలం కానీ ఏమీ లేదు. ఏమీ లేకున్నా కూడా కిందకు పడి అటు ఇటు కదులుతోంది, గాలికి కదులుతోంది. దానిలో శక్తి లేకపోయినా, దాంట్లో శక్తి అనేది లేకపోయినా, దాంట్లో ఏ స్థితి లేకపోయినా, ఎన్నుటాకు వృక్షం నుండి శక్తిని ఏమీ తీసుకోకపోయినా, ఎలాంటి సహాయం పొందలేదు. దానికి సహజ శక్తి కూడా లేదు. దానికదే కదలలేదు. గాలి వల్లనే కదులుతోంది. దానికదే ఏ స్థితి లేదు దానికి. అయినా దాని యొక్క సహజ స్థితిని కోల్పోయింది. దాని సహజ స్థితి ఏది? చెట్టుకున్నటువంటి ఆయా ఆ ఆకారం ఏదైతే అప్పుడు చెట్టుకున్న ఆకారం కోల్పోయింది. మళ్ళా దాని యొక్క లక్షణం ఏమిటి? చెట్టుకున్నప్పుడు పచ్చగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. ఈ రెండు కోల్పోయింది. కోల్పోయి దీంతో బంధము కోల్పోయింది. దానివల్ల వచ్చిన శక్తిని కోల్పోయింది. దానివల్ల వచ్చినటువంటిదంతా కోల్పోయింది. అలాగే సాధకుడు ప్రకృతి అనే వృక్షానికి విలక్షణుడయ్యి వేరుగా ఉండిపోవడం వలన, ఇంతకాలం ఏమిటిగా ఉన్నాడు ఈ సాధకుడు అనే శిష్యుడు? ప్రకృతి అనేటువంటి వృక్షానికి తగులుకొని ఉన్నాడు. ప్రకృతి అంటే నీతో పాటు, నీ చుట్టూ ఉన్న బంధాలతో పాటు ప్రపంచంతో సర్వము కలుగుతున్న నీ అనుభవాలన్నీ అదే ఆ ప్రకృతి అనే చెట్టు. ఆ వృక్షానికి అంతకాలం ఏం చేసావంటే దానికి తగులుకొని ఉన్నావు. దానికి విలక్షణుడు అయిన తర్వాత వేరుగా ఉండిపోవడం వలన ఆ వేరుగా పడిపోయావు. దాంట్లో నుంచి విడిపోయావు. దాంట్లో నుంచి విడిపోతే తాను కూడా తన సహజ శక్తిని కోల్పోయి, సహజ శక్తి ఏదిగా ఉంది? సహజ శక్తిగా పనిచేస్తున్న శరీరంగా ఉన్నప్పుడేమో శరీరం తన శక్తి ఉన్నంత కాలం తాను పని చేసుకుంటూ ఉంది. ఉన్నప్పటికీ ఎక్కడైతే దీనికి లింక్ ఉందో ఆ లింకు తప్పిపోయింది అంతే. లోపల ఉన్నటువంటి లింకు దీనితో తాదాత్మ్యం చెందింది ఎంతకాలం. ఆ లోపలిది పోయింది. ఆ సహజ శక్తి ఏదైతే కలిగిస్తోందో, ప్రేరణలు కలిగిస్తోందో, ఆ ప్రేరణలు కలిగిస్తున్నటువంటిది పోయింది. శరీరమే ఉంది, కానీ సహజ శక్తిని కోల్పోయిన తర్వాత ఈశ్వర శక్తి యొక్క ఆధారంతో గమ్యం వైపు పయనిస్తూ ఉంది. అంతకుముందేమో తాను తన చుట్టూ ఉన్న బంధము దేనికి అల్లుకొని దేనికి ఆ వేలాడుతూ ఉందో దానిలో నుంచి విడిపోయింది. విడిపోయి మళ్ళీ సమిష్టి అయినటువంటి ఈ కారణం, దీనికి ఎవరు కారణమైనారు? ఈ చెట్టుకు తగులుకొని ఉండడానికి తన దేహము, తర్వాత తనలో ఉన్న మనసు, ఇవన్నీ కలిపి
చుట్టూ ఉన్న బంధాలతో సహా సర్వప్రపంచం ఏర్పడడానికి కారణమైనటువంటి ఈశ్వర శక్తి ఈశ్వర గమం వెంపోయింది. ఇంక మళ్ళీ అక్కడి నుంచి కూడా పోతే ఇంకంతే, కదలిక ఏమీ లేదు. ఎండుటాక ఏ విధంగా అయిపోతుందో ఇంకా ఆడ పడిపోయి ఉంటుంది. తనేమో కదలదు. కదిలినట్టుగా ఏరే వాళ్ళకి కనపడినప్పటికీ అది గాలి వల్ల కదులుతోంది. కానీ ఏమేమి ఉండాలో దాంట్లో అవన్నీ లేవు. ఏ విధమైనటువంటి ప్రాణశక్తితో కదిలి అంతకుముందు వ్యవహారం చేసినవన్నీ ఏమీ లేవు. అంతకుముందు ఉన్న బంధంతో ఊడిపోయి ఉంది. ఇది ఉపమానంతో గురువు చెప్తున్నాడు. ఇది ఉపమానంతో వచ్చింది. అక్కడ చెట్టుని ఆధారం చేసుకొని వచ్చింది కదా, ఆ టైం వచ్చేసరికి ఎండుటాకే రాలిపోలేదా? చెట్టుకు దానికి సంబంధం లేకుండా పోలేదా అని ఇక్కడ ప్రశ్నించారు గురువు గారు. చెబితే సద్గురువు అయినటువంటి హజరత్ బాబాజాన్తో ఇలా మెరపెట్టుకున్నాడు. ఈయనే ఎవరు? గురువు గారు. ఈ గురువు గారు అక్కడ ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా అచల బోధలో స్థితిలో మళ్ళీ ఆఖరిలో తీసుకోండేది అనుకో. అంతకంటే ముందే ఈ హజరత్ బాబాజాన్తో కలిసిండేది నా ఉత్తర భారతదేశంలో. ఆయనతో మొరబెట్టుకుంటే రాత్రి శరీరం మీద భ్రాంతి తొలగి, అమ్మా నీవు దీనిని ఏం చేసుకుంటావో నాకు తెలియదు, నీకు అర్పణ అవుతున్నాను, ఈ దేహం నీకు అర్పణ చేస్తున్నానని మొరబెట్టుకుంటే అంతటా ఆ తల్లి కరుణామూర్తి దయామై ప్రేమమై సమాధానం ఇచ్చిందంట. అక్కడి నుంచి చెట్టు ఎన్నుటాకు ఉపమానం చెప్పిందంట. అట్లా ఇప్పుడు నువ్వు దేని నుంచి విడిపోయావంటే శరీర తాదాత్మ్యత నుంచి పూర్తిగా విడిపోయావు. శరీరం అనే తాదాత్మ్యం నుంచి లేకుండా అయిపోయావు. సాధకుడుగా పరిణామం చెందిన తర్వాత శరీరం అనే పని శరీరం చేస్తూ ఉంది. దానికి ఏదైతే ఉందో దాని ధర్మం మాత్రమే నిర్వర్తిస్తూ ఉన్నది. దాని ధర్మం నిర్వర్తించడానికి కారణమైనటువంటి శక్తిగా ఉన్న దాంట్లో నువ్వు స్థితిని పొందావు మొదట. ఆ శక్తిగా ఉన్నది కూడా లేకుండా అయితే ఇంకేమీ లేదు. ఆ శక్తి లేదు. ఏ శక్తి చేత నీలో పనిచేసి ఆత్మ ప్రకాశంతో అవన్నీ చేసిందో అది కూడా లేదనుకో. అది కూడా లేకుండా అయిపోయిన తర్వాత ఏనుటాకు లాగా అయిపోయింది. దానిలో శక్తి లేకుండా పోయినా ఏనుటాకు వృక్షమే. ఇప్పుడు శక్తి దాంట్లో ప్రవేశించి ఎక్కడెక్కడైతే శక్తి ప్రవేశించింటే ఆ శక్తి వల్ల ఆయా ఉపకరణాలన్నీ పనిచేసినాయో, ఉపకరణాలంటే వస్తువులు పనిచేసినాయో, కరెంటు వల్ల లైట్ వెలగడం, ఫ్యాన్ తిరగడం, పిండి మిషన్ ఆడడం, బావిలో మోటార్ నీళ్లు కొట్టడం, వేరువేరు ధర్మాలన్నీ, ఆ వేరువేరు ధర్మాలన్నీ ఆ శక్తి వల్ల ప్రవేశించినాయి. ఆ శక్తి ఉన్నంతకాలం ఆ శక్తి దాంట్లోనే ఉంది. ఎప్పుడు కావాలనుకుంటే కోరికలు పుట్టి స్విచ్లు వేసుకున్నావు. స్విచ్లు వేసుకొని దాంట్లో కరెంటు శక్తిని పెట్టుకొని వాడుకొని అన్ని చర్యలు చేసావు. ఇప్పుడు ఏమైంది? ఆ శక్తి వచ్చి తటస్థంగా నీ స్థితిలో ఉంది, అసంగంగా ఉంది నీలో అంతకాలం. ఆ సంగమించుకొని నువ్వు వాడుకున్నావు. ఆ అసంగంగా ఉన్న శక్తి కూడా పోయిందనుకో, మొత్తం కరెంటే పోయిందనుకో, ఇక లేకుండా ఏం చేస్తావు? నువ్వు స్విచ్ వాడుకోవాలంటే ఓ స్విచ్ వాడుకోలేవు. ఈ లేదు ఇంకా. అది ఊర్లోనే మొత్తం బయట అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చిన శక్తి కూడా లేదు. శక్తే మొత్తం పోయింది. అప్పుడేమో అంతవరకు వాడుకున్నటువంటి స్థితిలో దేహం అనే దాంట్లోనే పెట్టుకున్నావు. ఇంకా విడిపోయావు. అది కూడా లేకు. ఏ దానివల్ల కదిలిందో అది కూడా పోయింది. ఇంకా ఎన్నుటాకులాగా ఏది ఉంటే ఆ దానివల్ల కలిగిన దానితో ఆయా ధర్మాలన్నీ పొందిన శరీరం స్థితి పోయింది. శరీరం స్థితిలో నుంచి శరీరం స్థితి లేక ఆ స్థితి రావడానికి కారణమైనటువంటి పనిముట్టు పనిచేయడానికి కారణమైన శక్తి ఎక్కడ వచ్చిందో ఆత్మస్థితిలో అది కూడా పోయింది. ఈ సర్వజగత్తు కావడానికి, ఈ సర్వజగత్తు వ్యవహారం చేయడానికి కారణమైంది ఎక్కడైతే శక్తిని ఇచ్చిందో ఈ సర్వజగత్తుకు ఆ ఈశ్వరత్వం అనే శక్తి కూడా, ఆ స్థితి కూడా పోయేది. దాంట్లో నుంచి కూడా లేకుండా పోయిన తర్వాత ఏమి శరీర తాదాత్మ్యత నుంచి పూర్తిగా విడిపోయావు. ఎన్నుటాకు గాలికి అటు ఇటు కదులుతూ ఉంది. దానిలో శక్తి లేకపోయినా ఎన్నుటాకు వృక్షం నుండి శక్తిని తీసుకోలేదు. అంటే శరీర ధర్మమైనటువంటి విడిపోయింది, దాంట్లో నుంచి విడిపోయింది కాబట్టి ఇంక తీసుకోలేదు. దానికి చెట్టు అట్లాగే ఉన్నప్పటికీ తనకు లేదు. ఏ విడిపోయినాకు లేదు, ఇంకా ఉంది అని. విడిపోయినాకు ఉంది, ఎక్కడో ఉంది శక్తి, ఎక్కడో ఉంది. కానీ
ఈ శక్తి ఇటువైపు వచ్చినటువంటి శక్తి కట్ అయింది ఓ చోట. కట్ అయిపోయిన తర్వాత ఇంకేముంది, తాను తీసుకోదు కదా, అంతటా ఉన్నది, మిగతా చోట అంతా ఉంది కరెంటు. నేను తీసుకుంటానంటే ఇక్కడ పోయిన చోట పోయింది అంతే, దీనికి లింక్ పోయింది, ఈ లింక్ పోయింది కాబట్టి ఆడెక్కడెక్కడో ఉన్న దాంతో పని లేదు దానికి. తాను ఊడిపోయింది కాబట్టి తనకు లేదు ఇంకా. కాబట్టి దాంట్లో కదులుతూ ఉంది. ఎనుటాకు అంటే గాలికి కదులుతూ ఉంది, దానిలో ఏ శక్తి లేదు. ఎనుటాకు వృక్షం నుండి శక్తిని తీసుకోవడం లేదంటే శరీరధర్మమైన శక్తిని నువ్వు తీసుకోలేవు, ఎలాంటి సహాయము పొందలేవు. శరీరధర్మమైన సహాయాన్ని పొందలేనటువంటి స్థితిలో సహజ శక్తి లేకుండా అయిపోయింది. ఆ శరీరధర్మం అనే శక్తి పోయింది కదా, అందువలన అది కదలలేదు. దాని గాలి వల్లనే కదులుతోంది. దానికి స్వయంగా కదిలే స్వభావం లేదు, అయినా గాలి వీచినప్పుడు కదులుతోంది. ఎండుటాకు దాని యొక్క సహజ స్థితిని కోల్పోయింది కాబట్టి అది కదులుతోంది, గాలికి కదులుతోంది పక్కన. కాబట్టి సాధకుడు అలాగే ప్రకృతి అనే వృక్షానికి ఆ ప్రకృతి నుంచి పొందినటువంటి శక్తి చేత ఇన్నాళ్ళు దానికి తగులుకొని ఉన్నాడు. దాంతో తీసుకున్న శక్తి కారణంగా ఉన్నాడు. ఇప్పుడు ఎట్లున్నాడు? విలక్షణంగా, వృక్షానికి విలక్షణంగా ఉన్నాడు. వేరుగా ఉండిపోవడం వల్ల దాన్ని శక్తిని తీసుకోవట్లేదు, దానివల్ల ఏది పొందట్లేదు. తాను కూడా తన సహజ శక్తిని కోల్పోయి ఈశ్వర శక్తి యొక్క ఆధారంతో గమ్యం వైపు పయనిస్తూ ఉన్నాడు. గాలి చేత ఎందుకు ఎట్లా కొట్టుకుంటుందో అట్లా ఇప్పుడు ఈశ్వర శక్తి పనిచేస్తుంది. మళ్ళీ ఎందుకంటే ఆ గాలి కదలడానికి ఆ ఎండుటాకు కదిలింది దేని చేత? గాలి చేత. ఆ గాలి కూడా లేకపోతే ఎండుటాకు కూడా కదలదు. ఇంకా ఎండుటాకు కదలడానికి కారణం కూడా లేదు. ఇంకా ఆ ఈశ్వర శక్తి కూడా లేకపోతే ఈ ఎండుటాకు కింద పడిండే కదిలే కారణం కూడా లేదు. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఉపమానం అర్థమైందా అని అడుగుతున్నారు గురువుగారు. వాళ్ళకే కాక ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చొని చర్చినప్పుడు చర్చ అనుకోండి. ఇప్పుడు మనం వింటున్న వాళ్ళైనా అర్థమైందా అనేది ప్రశ్న వేసుకోవాలి. ఈ చెప్పినటువంటి ఉదాహరణ అర్థమైందా అనేది. నాలో లేశమాత్రంగా ప్రకృతి సంబంధమైనటువంటి వాసనా పరంపర పనిచేయుచున్నది. ఇది నా ఇచ్చతో మాత్రం కాదు, కావున అది కూడా పోవలేను. అప్పుడు మాత్రమే నీకు ఈ బాధల నుంచి విడుదలవుతుంది. ఇప్పుడు చూడండి, నాలో లేశమాత్రంగా కూడా, కొంచెం కూడా ఏమాత్రం లేకుండా ప్రకృతి సంబంధమైనటువంటి వాసనా పరంపర పని చేస్తుంది. కొంతవరకు కొంత ఉంది, పని చేస్తుంది. ఇంకా ఇది నా ఇచ్చతో మాత్రం కాదు పనిచేస్తున్నది. ఆ పని చేస్తుందే కొద్దిగా, ఆ కొద్దిగా అనేది నా ఇచ్చతో లేదు. ఎందుకంటే నాకు ఇచ్చ లేదు, వాసన లేదు, ఏదైతే అంతకుముందుగా ఉన్నటువంటి బంధము లేదు. ఊడిపోయిన స్థితిలో ఉన్న నేను కదలడానికి కారణమైంది నాది కాకపోయినప్పటికీ ఏదో పరోక్షంగా పనిచేస్తున్న గాలి అనే ఈశ్వర శక్తి వల్ల అది కదులుతూ ఉంది. అట్లనే నేను నా ఇచ్చ ఏమీ లేకపోయినప్పటికీ ఈ శరీరం అనే దాని ఉన్నందువల్ల దాంట్లో కలుగుతున్నటువంటి ఏదైతే ప్రాణశక్తి ఒకటి పనిచేస్తుందో అది పోయే వరకు అది కదిలినట్టుగా కదులుతోంది. కానీ భావనలో ఆ ఏమీ లేదు, నా ఇచ్చే లేదు అది కదలడానికి. ఆ శరీర ధర్మంగా అది కదులుతోంది. నా ఇచ్చ అనేది, నేననే ఇచ్చ ఏమీ లేదు. కావున అది కూడా పోవలేను. ఆ పోవాలి, అది కూడా పోవాలంటే అప్పుడు మాత్రమే నీకు ఈ బాధల నుంచి విడుదలంటే ఆ ఇచ్చలేకి నీ భావన ఏదైతే చెందుతోందో, ఈ కదులుతున్న ఇచ్చలో అంటే ఇష్టం, అది ఇచ్చ అంటే ఇష్టం. ఏదైతే మళ్ళీ దాని వైపుకు అది కదులుతున్న దాన్ని, దాంట్లో కదులుతున్న విషయాలని, దాంట్లో కలుగుతున్నటువంటి వాటిని ఏవైతే కలుగుతున్నాయో నీకు ఆ భావము అది కూడా పోవాలి. అది కూడా కదలనటువంటి స్థితిలోకి రావాలి మొత్తం. అప్పుడు ఏవి ఆ ఇచ్ఛాపూర్వకంగా నీ ఇచ్చ లేకపోయినప్పటికీ కలుగుతున్నటువంటి వాటితో సంగమించేది కూడా లేకుండా అయిపోవాలి. శరీరం ఉన్నప్పటికీ మరణించిన శరీరంలో సంకల్పాలు లేవు. మంచంలో పడిన శరీరంలోనేమో సంకల్పాలు ఉన్నాయి. మంచంలో పడింది కానీ కొంత పని చేస్తుంది కదా, ఆ కొంత పని చేస్తున్న దానితో
తాదాత్మ్యం చెందుతున్నటువంటి స్థితి కూడా, ఆలోచనల స్థితి కూడా లేకుండా అయిపోవాలి నిర్వాసన మౌనంగా. అప్పుడు మాత్రమే నీకు ఈ బాధల నుంచి విడుదలవుతుంది అని అర్థం. దాని సహజ శక్తిని కోల్పోయింది అంటే చెట్టు నుండి ఏ విధమైన సాయము తీసుకోలే. కాబట్టి నీకు అక్కడ అయిపోయింది కదా అంటే, శరీర ధర్మం గురించి ఇందాక చెప్పలేదు కదా, ఇప్పుడు మీకేం చెప్తున్నాను, దానిని మీకు అర్థం కావడానికి చెట్టుకుని పట్టుకున్నంతసేపు అవినాభావ సంబంధం కలిగి ఉంది. ఇప్పుడు చెట్టు నుంచి విడిపోయింది కదా, విడిపోయినప్పుడు చెట్టుకు ఆకుకు సంబంధం లేదు కదా, ఇప్పుడు ఆకు పరిస్థితి ఏంటి అనేది చెబుతున్నారు. చెట్టున ఉన్న ఆకు పరిస్థితి వేరు, చెట్టు నుంచి వేరైనప్పుడు ఆకు పరిస్థితి వేరు. ఇప్పుడు అప్పుడు చెబుతున్నారన్నమాట ఆకు పరిస్థితి. చెట్టు నుండి ఏ విధమైన సహాయాన్ని నువ్వు తీసుకోలే, ఇంకా చెట్టు నుంచి ఏమీ తీసుకోలే, ఇది తీసుకునే స్థితి నీకు అవసరం లేదు ఇంకా. అప్పుడు చెట్టుతో సంబంధం లేకుండా పోయింది కదా, చెట్టు నుంచి వేరైంది. చెట్టుకున్నంతసేపు ఏమో ప్రాణశక్తిని ఆహారంగా తీసుకుంది, తదితరాన్ని తీసుకుంది. చెట్టు సంబంధంగా ఏదైతే ఉందో అదంతా పోయింది. ఇప్పుడు వేరైపోయిన తర్వాత ఆ ప్రాణశక్తిని తీసుకునే పరిస్థితి లేదు కదా, ఉన్నంతసేపు తీసుకుంది. ఆ తర్వాత ఆ ప్రాణశక్తి ఎంటాకులో లేశమాత్రంగా పనిచేస్తున్నది. ఇప్పుడు ఇనపగుండులాగా తయారు కావాలను. ఇనపగుండులాగా తయారు కావాలంటే ఇప్పుడు గాలికి కొట్టుకుపోయే ఆకు ఏమవ్వాలి, కొట్టుకుపోవడం ఆగిపోవాలి. ఆ గాలికి ఏ గాలి కొట్టుకుపోతుంది, సమిష్టి చైతన్యం యొక్క గాలి కొట్టుకుపోతుంది. శరీరబంధంగా ఉన్నటువంటి ప్రపంచ స్థితిలో నుంచి అంటే ఊడిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి పనిచేస్తున్నటువంటి ప్రపంచ సంబంధమైనటువంటి శక్తి పనిచేస్తూ గాలికి పోతుంది. ఇప్పుడు ఆ కొట్టుకుపోవడం ఆగిపోవాలంటే దానిలో శక్తి లేకపోయినా ఇనపగుండులాగా తయారు కావాలను. ఇనపగుండు ఏమిటి, ఇనపగుండుకు స్వయంగా ఉందా శక్తి, ఇనపగుండుకు స్వయంగా ఉష్ణం ఉందా, ఏమీ కాలే. అది గట్టిగా ఉంది. అయితే అంతకుముందు స్వీకరించిందంతా అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల, అక్కడుండే పరిస్థితులకు ప్రభావితం చెందడం వల్ల. పరిస్థితులకు ప్రభావితం చెందకుండా పక్కనేస్తే ఉన్నదన్నట్లు ఏ కదలిక లేదు, దేన్ని స్వీకరించదు, దేన్ని దాంట్లో నుంచి విడుదల చేయదు, దాంట్లో కదిలేదే లేదు, కలిగేది లేదు. లేదా భావనలు పొందుతుందా, సమీపంలో లేదు కదా, అగ్గి లేదు కదా. దానికి అనుబంధంగా ఉండి ఆ అనుబంధం చేత దాంట్లో వ్యాపించడానికి కారణమైనటువంటి శక్తి అనే అగ్గి లేదు, పక్క పోయి ఊరికే ఉంది. ఇంకా దాన్ని గాలి కదిలేదు. ఎంత గాలి వచ్చినప్పటికీ ఎనపకుండా ఏ విధంగా కొట్టకపోదో అట్లా ఉంది, ఊరికే కుదురుగా. కాబట్టి అట్ట తయారైపోవాలి. ఇంకా ఆ గాలికి ఏదైతే ఆ గాలి కలగడానికి కారణమైన ఈశ్వరత్వం కూడా లేదు, ఆ కదిలించే గాలి లేదు, శక్తి లేదు. ఎనపకుండా ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఉండిపోవాలి. కాబట్టి లేకపోయినా గాలితో కదులుతుంది కదా అంటే అది పరిపూర్ణం కాదు కదా. పరిపూర్ణం అంటే దేని శక్తి చేతో కదులుతోంది, దానికి లేకపోయినప్పటికీ శక్తి. అది కూడా పోతే అది కదిలే స్థితి కూడా లేదు. ఇంకా పరిపూర్ణం కదలని స్థితి రావాలి కదా. కదలని స్థితి రావాలి అంటే ఇనపగుండు ఉపమానంగా చెప్పారు. ఇనపగుండు సహజ స్థితిలో ఉన్నలాగా, మళ్ళా ఇనపగుండు ఏమిటికో ఎక్కడో వేడి జరుగుతుంటే దాని దగ్గరికి పోయి ఆ వేడిని తనలోకి తీసుకునేలాగా కాదు, ఏ రకమైనటువంటి ప్రకృతికి సంబంధమైనటువంటి వాటితో చెందకుండా ఉంటుందే అటువంటి ఇనపగుండులాగా, అది ఏది తీసుకోకుండా ఉందే దాంట్లోకి. అది దీనికి తేడా ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? తేడా ఎప్పుడు తెలుస్తుందో, ఆకేమో కొట్టుకుంటుంది, కొట్టుకున్నప్పుడు అక్కడ పరిపూర్ణత్వం రాలేదు, ఆ కొట్టుకున్నప్పుడు పరిపూర్ణత్వం రాలే. ఇప్పుడు కదలని స్థితి రావాలి. కదలని స్థితి రావాలి అంటే నీకు ఆ ఇనుపగుండు ఉపమానంగా చెప్పారు. ఇది ఇక్కడ చాలా వివరంగా ఉన్నది. నీవేమో ఎండిపోయిన ఆకువి, ఎండిపోయిన ఆకువు నువ్వు. నీకు కదలడానికి శక్తి లేకపోయినా గాలి కదులుతున్నావు. కదలడానికి శక్తి లేకుండా అయిపోయింది. కదలడానికి శక్తి లేకుండా అయిపోయినా
మంచంలో పడినోడు ఏం చేస్తున్నాడు? కదిలే శక్తి శరీరానికి లేదు, కానీ ఒకటి పని చేస్తుంది కదా లోపల. దానికి ప్రాణశక్తి అనేది ఒకటి వచ్చి ఆ రకమైనటువంటి కదలిక కలగజేస్తూ ఉంది. అది కూడా కలగజేయకుండా పోయినప్పటికీ, అది కదలకుండా పోయినప్పటికీ కారణ వస్తువుగా ఏదైనా సంకల్పాలు కలిగించే స్థితి ఉందనుకో, అది కల వంటి స్థితి కలగని, లేదంటే ఊహామాత్రంగా కలగని, ఆ కలిగినటువంటి దానితో తాదాత్మ్యం చెందుతున్నావు కదా మళ్ళీ ఆ స్థితిలో. కాబట్టి ఏమి లేకుండా పోవాలి, ఏమీ లేకుండా పోయినటువంటి స్థితి కలగాలి అని అంటే ఏమీ, ఆ కదలిక కూడా కదలకూడదు, ఆ కదలిక లేనటువంటి స్థితి. కాబట్టి గాలి సత్తా చేత కదులుతున్నావంటే గాలి నీలో పనిచేస్తోంది, గాలి ఎప్పుడూ ఉంటుంది, నీవే కదలని దానివి కావాలి. గాలి ఎప్పుడు ఉంటుందా? ప్రాణం ఉన్నంతసేపు ఎక్కుంటానే ఉంటుంది, వదులుతానే ఉంటుంది. నువ్వు దాన్ని గమనించినా గమనించకపోయినా, దాని పట్ల దృష్టి పెట్టినా పెట్టకపోయినా, అది నిరంతర ప్రక్రియగా జరుగుతుంది ప్రాణం. కాబట్టి దానితో కదిలినటువంటి స్థితిలో, ప్రాణం పొందినటువంటి స్థితిని, ప్రాణం జరుగుతున్న స్థితితో సంబంధం లేకుండా ఉన్నటువంటి స్థిరంగా నువ్వు ఉండాలి. కదలకుండా ఉండే ఎనుపగుండులాగా తయారు కావాలి. గాలికి కదిలించే సత్తా ఉంది, అయినా ఇప్పుడు నీవు కదలకుండా ఉండాలి అంటే, గాలి వీచినా కూడా కదలకుండా ఉండాలంటే ఆ కదలని స్థితిలోకి రావాలి నువ్వు. అంటే ఇప్పుడు నీవు ఏ వైపు ప్రయాణం చేయాలి అంటే, గాలి ఎంత వీచినా ఎంత స్పీడుగా కొట్టినా ఇనపగుండును కదపలేదు కదా, ఆ స్థితిలోకి నువ్వు రావాలి. పరిపూర్ణుడుగా అచలుడుగా కదలని స్థితిలోకి రావాలంటే ఆ కదిలిస్తున్న శక్తి కదిలించినా కదలని స్థితిలోకి రావాలి. ఆ కదిలిస్తున్న శక్తి ఏది ఆధారమైనటువంటి శక్తిగా ఉందో ఆ శక్తిని తట్టుకోగలిగి కదలని స్థితిలోకి నువ్వు రావాలి. ఆ స్థితిలోకి రావాలంటే స్టెప్ మారిందన్నమాట. ఎన్నుటాకు సహజంగా శక్తి లేకపోయినా, సహజ శక్తి కోల్పోయినా, గాలి తగిలినప్పుడు దానికి కదలిక ఉన్నది కాబట్టి ఆ కదలిక లేని స్థితి ఇనపగుండుది. కాబట్టి ఆ ఇనపగుండు స్థితిలో అంటే గాలి వచ్చి కదిలించినా కదిలించే శక్తికి నువ్వు లొంగిపోకుండా, కదిలించే శక్తి వల్ల కూడా కదలకుండా, దానికి ఆ శక్తి చిన్నపోయింది, ఆ శక్తి ఏమీ చేయలేదు. ఇంక కదలని స్థితిలోకి వచ్చినటువంటి ఇనపగుండులాగుంటే ఎంత గాలి తోలినప్పటికీ దాని మీదుగా తోలుకొని పోవాల్సిందే కానీ ఆ గుండు మీద నుంచి అదేమో పోదు. అట్లా మళ్ళా దానికి విస్తరించే గుణం ఉందనుకో, ఇనప రేకుందనుకో ఒకటి, ఇనపదే అయిండొచ్చు, వస్తువు ఇనపదే అది, కానీ ఆకృతి మారింది, ముడుచుకొని లేదు, విస్తరించిన గుణంతో ఉంది. గాలి బలంగా దోసింది అనుకో, ఆ బిగించిండే పైపులతో సహా కృష్ణాంలో చట్టం ఊడిపోతే గాలికాలం 2-3 ఏళ్ల క్రితం ఇనప చట్టము, ఇనప రేకులు, దాని కింద బిగించినటువంటి పైపులతో సహా గాలికి వెళ్ళిపోయి ఊరవతలు ఉండేటువంటి సింతమానం మీద పడింది, ఇనప పైపులతో సహా. అట్లయితుంది. విస్తరించే స్థితిలో కనుక ఉంటే అయిపోయి గాలి పనిచేస్తుంది. ఇనపగుండ స్థితిలో ఉంటే గుండ్రంగా ఉన్న దాన్ని, బరువుగా ఉన్నటువంటి దాన్ని ఒక చోట వేశారు. మన పూర్వకాలం గుండ్లు ఉన్నాయి, ఆ గుండ్లు ఎద్దుల్లాగే గుండ్లు, అవి ఓ చోట వేసాం దొడ్లో, నీకు ఎంత గాలి రెండు పోతుంది, అది కదలను కూడా కదలదు, మార్పు కూడా రాదు, ఏమీ రాదు. ఆ విధంగా ఉంటే ఆ కదలిక లేని స్థితి ఉండుది. వివరణ ఇప్పుడు క్లియర్ అయిపోలేదు. నాలో లేశమాత్రంగా ఇంకా ప్రకృతి సంబంధంగా వాసన పరంపర పనిచేయుచున్నది. ఇది నా ఇచ్ఛతో మాత్రం కాదు, నా ఇచ్ఛతో కాదు, లేశమాత్రంగా పనిచేస్తోంది. కావున అది కూడా పోవలను, అప్పుడు మాత్రమే నాకు ఈ బాధల నుంచి విడుదలవుతుంది అని అర్థం. ఉపమానం అర్థమైందా అని ప్రశ్న వేశాడు గురువుగారు. దానికి ఏముందో ఆ కింద మిగతాది చదివితే, ఆ మిగతాది రేపు చదువుకుందాం, సమయం దాటింది. రేపంటే రేపు లేదు, రేపు పండగ కాబట్టి అందరూ వారి వారి పనుల్లో ఉంటారు. మళ్ళీ తెల్లారుదామని ఆ పనులు చేసుకోకుండా ఈ కార్యక్రమం అంటే, ఈ కార్యక్రమం వింటున్నప్పటికీ మళ్ళీ అవి మెదులుతుంటాయి చేయాల్సినవి పనులు, కాబట్టి రేపు లేదు కార్యక్రమం. మన్నాడు మళ్ళా యథా
రకంగా ఈ కార్యక్రమం పెట్టుకుందాం. మంగళహారతిని మంగళం చెప్పండి అన్న. జై గురుదేవ. సకల దేశములందు సర్వకాలంబుల సకల వస్తువులందు సందు లేక సకల సరిగా రాలే, ప్లేస్ మార్చన్నా. చరతుడైనా సగుణ నిర్గుణాతీత సద్గురు మంగళమో మంగళమో శ్రీ పుల్లయ్య రాలే, అది సిగ్నల్ లేదేమో అక్కడ. వినపల్లే మీనాక్షి, మీనాక్షి నాయుడు బాగా వినపల్లే, దగ్గర పెట్టుకో. ధారా స్వామి వరమ దీక్షితుల భావ భావ దేవా గురు స్వామి మంగళం గురు దేవా మంగళ మూల కడతి శ్రీ వేముల రామ గురువర్యుల ప్రేమతో వినపల్లే అంతే రాలే. అదే సిగ్నల్స్ లేవు. ఇప్పుడు ఆయప్పది మనకి వినపడినప్పుడు మనం చెప్పేది కూడా ఆయప్ప కూడా వినపడదు. వినపడదు. చేసేస్తాను అయిపోయింది. సరే సాయంత్రం తర్వాత ఆఫ్ అయితే అంటుంది. బావి దగ్గర ఉంటాడు. సరే. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై గురుదేవ. గురు పరంపరకు జై. జై గురు. జై జై గురు. జై గురుదేవ స్వామి. జై జై గురుదేవ. గురు. జై గురు. జై గురు. జై గురు స్వామి. జై గురుదేవమ్మ. జై గురుదేవ. జై గురు నాన్న స్వాములందరికీ. జై గురు. జై గురమ్మ. మంగళం అందరికీ కాబట్టి సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మహారాజుకు జై, పూర్ణానంద పుల్లయాజులకు జై, విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై, అనంద కోటి గురు భక్తునికి జై, గురు పరంపరముకు జై. జై గురు. రేపుదయం క్లాస్ లేదు కాబట్టి రేపుదయం అది లేదు కాబట్టి క్లాసు అందరికీ ఇప్పుడే ఉగాది శుభాకాంక్షలు.